Dear students, welcome to Wise of History ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని అతి ముఖ్యమైన స్థానిక సంస్థల గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ప్రతి ఎగ్జామ్లో ఈ స్థానిక సంస్థల గురించి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, ఆ ఆర్టికల్స్ని ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. డియర్ స్టూడెంట్స్, 1993 సంవత్సరం ఏప్రిల్ 24 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు స్థానిక సంస్థల చట్టం ఆమోదించారు. అంటే ఆ రోజు నుంచి మనకు మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థలు అమల్లోకి వచ్చాయి. 1993 ఏప్రిల్ 24 నాడు ఈ మూడంచెల వ్యవస్థను మనము అడాప్ట్ చేసుకున్నాము. డియర్ స్టూడెంట్స్, ఈ 1993లో అమలైన ఈ స్థానిక సంస్థల చట్టంలో మొత్తం 16 ఆర్టికల్లు ఫ్రేమ్ చేశారు. అదేవిధంగా ఈ స్థానిక సంస్థలకు 29 బాధ్యతలను అప్పగించారు. అంటే అవి చేసే పనులు లేదా అధికారాలు. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన 16 ఆర్టికల్స్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ స్థానిక సంస్థలను 243A నుంచి 243O వరకు మొత్తం 16 ఆర్టికల్స్ ఉంటాయి. ఎందరో మంది ఎన్నో కోడ్స్ తయారు చేశారు, కానీ మన వాడుక భాషలో, మనం వాడుతున్న భాషలో ఈజీగా గుర్తుంచుకునే విధంగా నేను కోడ్స్ మీకోసం కోడ్స్ను తయారు చేశాను. డియర్ స్టూడెంట్స్, చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ. ఈ చట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు అమలులోకి వచ్చాయి. ఈ చట్టంలో మొత్తము 16 ఆర్టికల్స్ను ఫ్రేమ్ చేశారు. ఈ 16 ఆర్టికల్లో ఫస్ట్ 243. ఈ 243 అనేది గ్రామ పంచాయతీ యొక్క నిర్వచనాన్ని చెప్తుంది. గ్రామ పంచాయతీ నిర్వచనం. అదేవిధంగా 243A. 243A అనేది గ్రామ సభని తెలుపుతుంది. గ్రామ సభ. అదేవిధంగా 243B. 243B అనేది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ గ్రామ పంచాయతీ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ 3 అంచెలు ఉంటుంది. జిల్లా, మండలం, అదేవిధంగా మనకు గ్రామం. ఓకే, 3 అంచెల వ్యవస్థ. ఇక 4వది 243C. 4వది 243C అనేది ఈ గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం గురించి తెలుపుతుంది. ఫస్ట్ ఏమో 243B ఈ 3 అంచెల వ్యవస్థ గురించి, రెండవది 243C ఈ గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం. చూడండి, 243 గ్రామ పంచాయతీ నిర్వచనం, 243A గ్రామ సభ, 243B 3 అంచెల వ్యవస్థ, 243C గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం. ఇక 243D ఇది సీట్ల రిజర్వేషన్స్. 5వది 243D సీట్ల రిజర్వేషన్. ఇక 6 243E. 243E అనేది ఈ పంచాయతీల కాల పరిమితి.
కాల పరిమితి 243 ఈ పంచాయతీ యొక్క కాల పరిమితి. 7వది 243 ABCDEF ఎఫ్. ఇది పంచాయతీ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క అనర్హత విషయాలు. అంటే సభ్యుల అనర్హత. అనర్హత అంటే ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉంటే ఒక సభ్యుడు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం కోల్పోతాడు. ఇలాంటివి. ఇక 8 ABCDEFG. ఈ 243 G అనేది సభ్యుల యొక్క లేదా గ్రామ పంచాయతీ యొక్క అధికారాలను చెప్తుంది. అధికారాలు గ్రామ పంచాయతీ యొక్క అధికారాలను చెప్తుంది. 9 243 EFGH. గ్రామ పంచాయతీకి ఆదాయ వనరులు ఏ విధంగా వస్తాయి? గ్రామ పంచాయతీ లేదా ఆదాయ వనరులు చిన్న ట్యాక్స్ వేయడం, నల్ల ట్యాక్స్, వేలు ట్యాక్స్ లాంటివి ఇందులో ఉంటాయి. ఇక 10 243 EFGHI ఇంపార్టెంట్. ఇది ఆర్థిక సంఘం, గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక సంఘం. అంటే ఒక కమిటీ ఉంటుంది, ఏం చేయాలో ఏం చేయాలనే విషయాలు చర్చిస్తుంది. ఇక GHIJ 243J. ఈ 243J అనేది ఆడిటింగ్. గ్రామ పంచాయతీలో లెక్కలు, ఆదాయ లెక్కలు, ఆదాయం మరి వ్యయ లెక్కలు చూస్తుంది ఆడిటింగ్. 12 243 HIJK. K అనేది ఎలక్షన్ల నిర్వహణ. ఎలక్షన్ల నిర్వహణ. ఇక 13 243 IJKL. ఎల్ అనేది ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అమల్లో ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు అమలు. IJKLM 243M. IJKLM ఏమంటే మినహాయింపులు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని ఈ గ్రామ పంచాయతీ మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు ఇందులో ఉంటాయి. KLMN ఈ ఎన్ అనేది KLMN చూద్దాం. KLMNO అని చూద్దాం. ఓ అంటే న్యాయస్థానం యొక్క జోక్యాన్ని మినహాయింపిస్తారు. ఇది కూడా ఏం చెప్తా. ఇది కూడా ప్రత్యేకమైన గ్రామ పంచాయతీకి ప్రత్యేకమైన అధికారాలు అది కూడా చెప్తుంది. చూడండి, ఇవి మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 16 ఆర్టికల్లు. ఈ 16 ఆర్టికల్లు ఈ గ్రామ పంచాయతీ నిర్వహించే పనులను తెలుపుతుంది. అంటే గ్రామ సభ నిర్వహణతో పాటు
ఈ గ్రామ సభకు ఎలక్షన్స్, ఈ గ్రామానికి వచ్చే ఆదాయాలు, గ్రామం చేసే వ్యయాలు, ఇలాంటి అన్ని అంశాలు ఈ 16 ఉంటాయి. అయితే ఈ 16 ఆర్టికల్తో పాటు 29 అధికారులు కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ మ్యాక్సిమం మెజార్టీ రాష్ట్రాల్లో 3 భాగాలు ఉంటుంది. జిల్లా, మండలం, గ్రామం. గ్రామము, మండలము, జిల్లా. అయితే వీటిని మనము ఏ విధంగా డీకోడ్ చేయొచ్చు? ఈ 16 ఆర్టికల్స్ను షార్ట్ మెథడ్లో లేదా కోడ్ లాంగ్వేజ్లో ఈజీ మెథడ్ చూద్దాం. మనం ఏ విధంగా ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది. ఆ కోడ్ లాంగ్వేజ్ చూద్దాం. 243 అయితే మనకు తెలిసిన విషయమే, రాజ్యాంగంలో ముందే ఉన్నది. 243 ఈ గ్రామ పంచాయతీ యొక్క నిర్వచనం. మనం రెడ్ పెన్ తీసుకుంటాం. ఒక నిమిషం. గ్రామ పంచాయతీ నిర్వచనం 243 ఇది స్టార్ట్ కాబట్టి దాంతో స్టార్ట్ అవుతుంది. రెండవది గ్రామ సభ. ఏ అంటే అసెంబ్లీ. ఇది ఈజీగా మనకు గుర్తుంచుకోవచ్చు. ఏ అంటే అసెంబ్లీ. ఇక బి. బి అంటే ఇక్కడ బి ఉంది కాబట్టి బి అంటే బహుళ, అంటే మల్టీ ఆర్ మల్టీ, అంటే 3 అంచెలు. ఓకే, బి కూడా ఈజీ క్లోజ్ అయిపోతుంది. ఇక సి, మూడవది 2 సి అంటే క్రియేషన్, నిర్మాణం ఇంగ్లీష్లో. ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. ఇక డి అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే సీట్ల, అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి కదా మొత్తం పంచడం ఈజీ అయిపోతుంది. ఇక ఈ అంటే ఎంతకాలం, అంటే ఎలా కాల వ్యవధి ఎంతకాలం ఉందని చెప్పేసి ఈజీ. ఈ అంటే 5 years ఉంటుంది. గ్రామ పంచాయతీ యొక్క కాలం 5 years. ఒకవేళ సర్పంచ్ చనిపోతే చనిపోయిన 6 నెలల వరకు ఉప సర్పంచ్ ఉంటాడు. 6 నెలల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి యాజ్ యూజువల్. ఇక ఎఫ్ ఫిట్నెస్, అంటే ఫిట్నెస్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ సభ్యుల యొక్క అనుమతులు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక జి అధికారులు, అంటే జి అంటే గౌట్ ఎంప్లాయీస్ అనుకుందాం. గౌట్ ఎంప్లాయీస్ అధికారాలు అనుకుందాం. ఇక హెచ్ అంటే ఆదాయ వనరులు. హెచ్ అంటే హెచ్ ఏమనుకుందాం మనము, హుండీ అనుకుందాం. హుండీ పైసలు వస్తాయి కాబట్టి ఉండి అనుకుందాం. హెచ్. గ్రామ పంచాయతీకి ఏం ఆదాయం వస్తాయి? ఇల్లు ట్యాక్స్, నల్ల ట్యాక్స్, రకరకాల ట్యాక్స్ ఉంటాయి. ఆ ట్యాక్స్ ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తే ఆ గ్రామం డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తారు. ఇక ఐ అంటే ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ వస్తాయి కాబట్టి దాని ఆర్థిక సంఘం ఏర్పాటు అనుకోవచ్చు. 243 వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్ వచ్చింది. 243 ఆర్థిక సంఘం. ఓకే, నెక్స్ట్ జే ఆడిటింగ్. మనకు జనరల్గా ఆడిట్ జూనియర్ ఆడిటర్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడ జేను జూనియర్ ఆడిటర్. ఇక జే అయిపోయింది. కే అంటే కేను మనం ఎట్లా ట్రీట్ చేద్దామంటే కమిషన్. ఇది ఎలక్షన్ కమిషన్ మనకు ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేంద్రం కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ను రాష్ట్ర ఎన్నికల సంఘమే నోటిఫై చేసి నిర్వహిస్తుంది. ఇక ఎల్ అంటే మనం కొత్తగా కేంద్ర ప్రాంతం లడక్ గుర్తుంచుకుందాం. లడక్ అంటే ప్రత్యేక అధికారాలు కేంద్ర ప్రాంతాల్లో కూడా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసే విషయాన్ని ఇందులో ఉంటాయి.
ఇక దగ్గర ఏమంటే మినహాయింపులు అందులో ఉంది. మినహాయింపులు అంటే కొన్ని ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు రాజ్యాంగం కానీ కోర్టు కానీ కోర్టు రక్షణ ఇస్తారు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. ఇక ఏం ప్రత్యేక అధికారాలు, స్పెషల్ ఏం ఫ్యాక్టర్ అనుకుందాం, ప్రత్యేక అధికారాలు. అధికారులపై మినహాయింపులు కొన్ని ఉంటాయి. అంటే ప్రత్యేకమైన ప్రాంతాలకు కానీ ప్రత్యేకమైన అంశాలకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులు లాస్ట్ స్టాండింగ్ అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుందాం. అంటే ఈ న్యాయస్థానాల జోక్యము గ్రామ పంచాయతీలపై ఉండకూడదని చెప్పేసి ఈ ఆర్టికల్ క్రియేట్ చేసిన రాజ్యాంగంలో. స్టూడెంట్స్, ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ 1993 ఏప్రిల్ 24 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమోదించారు. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థను మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో అమలు చేశారు. అదేవిధంగా ఈ టోటల్ 16 ఆర్టికల్, అదేవిధంగా టోటల్ 29 అధికారాలు 1993 ఏప్రిల్ 24 నాడు ఆంధ్రప్రదేశ్లో అమలైంది ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం. స్టూడెంట్స్, మనకు ఈ 16 ఆర్టికల్ నుంచి ఖచ్చితంగా మనకు ఎన్నో కొన్ని వస్తాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, విఆర్ఓ కానీ, ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం కవర్ అవుతాయి. అదేవిధంగా డిఎస్సిలో కూడా మనకు పాఠం ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో. అదేవిధంగా జనరల్ స్టడీస్లో కూడా మనకు గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, ఆఖరికి ఇది ఎంఏ పాలిటీ ఎగ్జామ్ అయినా, ఓకేనా, ఏ ఎగ్జామ్ అయినా కానీ ఆఖరికి లా ఎగ్జామ్ కూడా మనకు ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. స్టూడెంట్స్, మంచిగా కొంచెం క్లియర్గా ఒక ½ అవర్ శ్రద్ధ పెట్టి చదివితే ఇవన్నీ ఈజీగా మీకు డీకోడ్ అవుతాయి.